మీడియా పతనానికి పరాకాష్ట ఏంటి? జగన్మోహన్ రెడ్డి శుభకార్యాలకు వెళ్తే అక్కడ జై కొట్టించుకోవడానికి పెయిడ్ బ్యాచ్ని పెట్టుకుంటున్నారా? చరిత్ర మొత్తం చూసి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంకా ఏ ధైర్యంతో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇలాంటి కథనాలు రాయగలుగుతుంది? జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే ప్రచారం. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకు లక్షల మంది వస్తే వాళ్ళందరినీ డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నారని రాశారు. అప్పటి నుంచి 2019 పాదయాత్ర వరకు ఇదే ప్రచారం చేశారు. ఏమైంది? 2019 ఎన్నికల్లో 50% పైగా ఓట్లతో 151 సీట్లతో ఒక్కడే ఎలక్షన్లకు వెళ్ళి గెలిచారు జగన్మోహన్ రెడ్డి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ మీద ఇంకా అనుమానం ఎందుకుంటుంది? మొన్న 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, బీజేపీ, షర్మిల, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, దాంతోపాటు చివరకు బీసీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ దగ్గర కూడా వెళ్ళి మీరు మా పార్టీలతో కలిసిపోతే పుంగనూరులో మిమ్మల్ని గెలిపించడానికి డబ్బులు కూడా ఎదురిస్తామని ఆయనకు ఆఫర్ ఇచ్చి తీరా ఆయనతో పళ్ళు రాలుతాయి అని తిట్టించుకొని బయటకు వచ్చారు. స్వయంగా రామచంద్ర యాదవే చెప్పారు. ఇంతమంది ఇన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా మీడియా పట్టుకొని విపరీతంగా నెగిటివ్ ప్రచారం చేసిన 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి నిలబడింది. ఈ రాష్ట్రంలో ఎప్పటికైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాకు ప్రత్యామ్నాయమని ప్రజలే తీర్పిచ్చారు. ఇంత ఫాలోయింగ్ ఉంటే, కోట్ల మంది ఆయనకు ఓట్లు వేస్తూ ఉంటే ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు కథనం రాశారు, డబ్బు పట్టు జై కొట్టు. జగన్మోహన్ రెడ్డి ఈ కథనం సారాంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా వివాహాలకు శుభకార్యాలకు పిలిస్తే వెంటనే వస్తానని ఒప్పుకుంటున్నారట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మనుషులు సదరు వాళ్ళని పిలిచి జగన్మోహన్ రెడ్డి వస్తారు, కానీ మీరు అక్కడ మనుషుల్ని ఏర్పాటు చేయాలి, జగన్మోహన్ రెడ్డి రాగానే వాళ్ళంతా జై కొట్టాలి, అక్కడ మహిళలు ఎంతమంది ఉండాలి, యువకులు ఎంతమంది ఉండాలి, వాళ్ళు ఎలా వ్యవహరించాలి అన్న దానిపైన ముందే వాళ్ళకు అన్ని సూచనలు ఇచ్చిపోతున్నారు. దాంతో ఆగకుండా అలా పెయిడ్ బ్యాచ్తో జై కొట్టించండి, డబ్బులు కూడా మేమే ఇస్తామంటూ డబ్బులు ఇస్తున్నారంటూ ఒక కథనం రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి. మీడియా పతనానికి పరాకాష్ట. ఒక పచ్చి అబద్ధాన్ని అవతల వాళ్ళని, ఏదో తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక ఉంది, ఏది చైతన్య రథం అని, దాంట్లో ఇలాంటి కథనాలు రాసుకున్నారంటే సరే, కానీ ఆంధ్రజ్యోతి లాంటి పత్రిక కూడా ఇలాంటి కథనాలు రాస్తుందంటే ఎంత బాధ్యతారాహిత్యం! జగన్మోహన్ రెడ్డికి పెయిడ్ బ్యాచ్తో జై గుట్టించుకోవాల్సిన అవసరం ఉందా? అసలు ఎందుకు ఆంధ్రజ్యోతి ఈ కథనం రాస్తుంది అంటే, మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15 నెలల కాలంలో టీడీపీ పాలన చూసిన తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాం అనే ప్రతి ఒక్కరిలోనూ ఒక పశ్చాత్తాపం ఉంది. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతంగా క్రేజ్ వస్తుంది, స్పందన వస్తుంది. దీన్ని చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఏమి కంగారు పడద్దండి, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఫాలోయింగ్ ఆడ హడావిడి అంతా డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారు, కాబట్టి మీరెవరు కంగారు పడద్దండని తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని సజీవంగా ఉంచేందుకు ఆంధ్రజ్యోతి ఇలాంటి కథనాలు రాసిందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో మనం ఉంటే ఎలాంటి కుట్రపూరితమైన ఆలోచనలు చేసేవాళ్ళము అని ఊహించుకొని అవి రాసేసి వాళ్ళ ఆలోచనలన్నీ పత్రికల్లో రాసేసి జగన్మోహన్ రెడ్డి ఈ ఉద్దేశంతోనే చేస్తూ ఉండొచ్చు అంటూ కథనాలు రాసే పరిస్థితికి ఆంధ్రజ్యోతి పత్రిక వచ్చేసిందంటే ఎంత దిగ్భ్రాంతికరం. చంద్రబాబు నాయుడు గారు ఇలాగే పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకోరికి డబ్బులు ఇవ్వడం కాదు, ప్రజలే 2029 ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి మేము చందాలు వేసుకొని మరి మీకు డబ్బులు ఇస్తాం, ధైర్యంగా గట్టిగా ఫైట్ చేయండి, ఎలాగైనా సరే ఈ కూటమి నుంచి మమ్మల్ని రక్షించండి అని ప్రజలే ఎదురు చందాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడే పరిస్థితులు ఉన్నాయి. అంత దూరం వెళ్ళుకోకుండా చూసుకుంటే చాలు. పెళ్లిళ్ళకి పోతే పెయిడ్ బ్యాచ్ను పెట్టి చప్పట్టు కొట్టించుకుంటున్నారు, జై కొట్టించుకుంటున్నారు. పైగా పెళ్లిళ్ళకి మహిళలు ఎక్కువ వస్తుంటారు. ఆ మహిళలు ఎక్కువ ఉండడానికి కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు తీసుకుంటున్న జాగ్రత్తలే కారణం అని చెప్తున్నారంటే ఇంకేమనాలి? అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరు జై కొట్టినా, ఎవరు అతన్ని ఫాలో అయినా వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ అని చిత్రీకరించి అసలు జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి క్రేజు లేదని చెప్పే ప్రయత్నం, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని, నాయకుల్ని భ్రమల్లో ఉంచే ప్రయత్నం మాత్రమే ఇది.